afternoon from Andhra Pradesh Tenali. కొత్తంతి నుంచి పెదరావూరు వరకు ప్రయాణాన్ని స్లోగా చూద్దాం. జరుగుతుంది 12:43 అయిన సమయం. 12:43 పెదరావూరు దారి ఇది. తెనాలి నుంచి పెదరావూరు. చెరుకుపల్లి వెళ్ళొచ్చు. ఈ రోడ్డు డైరెక్ట్గా చెరుకుపల్లి నిజాంపట్నం. తెనాలి మూడు కాలువలు కనపడుతున్నాయి. ఒకటిది, రెండోది, అటువైపుది మూడోది. 3 కాలువలు కనిపిస్తుంది. తెనాలి నుంచి వైకుంఠపురం దారి ఇదే. కొత్త నుంచి వైకుంఠపురం దాకా కనిపించే దారి. ఇప్పుడు ఇదే కనిపించేది వైకుంఠపురం బ్రిడ్జి. ఇక్కడ పోలేరమ్మ తల్లి. ధన్యవాదాలతో డ్రైవింగ్ మీద వీడియో తీయడం కష్టమే. చాలా ప్రయత్నం. కనిపించేది వైకుంఠపురం. రోడ్ నుంచి వచ్చేవాళ్ళు. ఇదే వైకుంఠపురం. సమయంలో 1:15 సమయంలో తెనాలి నుంచి ఇంటూరు, కొన్నూరు బస్సు బయలుదేరాలి 1:15కి. తర్వాత 1:30కి కొత్తూరు లంక, 1:30కి తెనాలి కొత్తూరు లంక, మరియు 1:30కి నిజాంపట్నం, చెరుకుపల్లి నిజాంపట్నం కూడా 1:30కే. కనిపించేది పెదరావూరు రోడ్డు. అదంతా వైకుంఠపురం దాటేసాం. చెరుకు బండి కనపడుతుంది. చెరుకు రసం. చంద్రావూరుకి వెళ్ళే దారి ఇది. చంద్రావూరు తోట అంటారు. లేదు ప్రస్తుతం తెనాలి నుంచి వస్తూ, గురిపాల నుంచి తెనాలి వస్తూ రన్నింగ్ ఇస్తున్నాను. రోజు వీడియోలు తీసేవాడిని కాబట్టి ఈరోజు వీడియో లేదనుకోకుండా చిన్న ప్రయత్నం. వీడియో చూసేవారికి చిన్న ప్రయత్నం. ఇదే ఐటీఐ, గవర్నమెంట్ ఐటీఐ తెనాలి. ఇదే ఈ రోడ్డు లోపలికి వెళ్ళాలి.
లోపలికి వెళ్తే ఐటీ వచ్చింది. ఐటీ బస్ స్టాప్. రైట్, ధన్యవాదాలు. ఇక్కడ చెరుకు రసం. మనకు కనిపించేది జగడొండపాలెం. జగడొండపాలెం నుంచి కూడా పెదరావూరు వెళ్ళొచ్చు. ఐతూలు అంటారా, ఐతూలు వెనక పేరు ఐతూలు. జగడొండపాలెం బ్రిడ్జి దాటి అటు చిన్న వంతెన మీదుగా పెదరావూరుకి జగడొండపాలెం మధ్య ఒక చిన్న పిల్ల కాలువ అడ్డం ఉంది. కాలువ బస్సు బాయ్. నేను సాధారణ వ్యక్తి. నేను ఒక చిన్న ప్రయత్నం, ప్రయాణికులకి ఆనందం కలిగించాలనే చిన్న ప్రయత్నంలోనే ఆ వీడియోలు చేస్తున్నాను, గ్రహించగలరు. నేను చిన్న వయసులో గురిపాలలో బస్సు ఫుల్ అయితే ఎక్కలేని పరిస్థితి ఉండేది. వెనక 80 ఆ టైంలో. ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినాయి. మన ప్రయాణం మనం చేయగలుగుతున్నాం. గత కాలానికి ఈ కాలానికి ఎంతో తేడా ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా ముందుకెళ్దాం. మన బస్సుని ఎప్పుడు లైవ్లో చూపించుకుందాం. ఈరోజు డ్యూటీ లేదన్నది తెలియజేయడానికి ఈ వీడియోని తెలియజేస్తున్నాను. నేను ఒక సాధారణ వ్యక్తిని. మీలో కండక్టర్ కాకపోతే మీలో ఉండేవాడిని. కండక్టర్ ఉండటం వల్ల మిమ్మల్ని ఆనందపరచడానికి, ప్రయాణికులు ఆనందపరచడానికి డైరెక్ట్గా వీడియోలు చేస్తున్నాను. బస్సు ఎక్కడ ఉందో అనేది ఇన్స్టాగ్రామ్లో ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు. మాటల ద్వారా కూడా మనుషుల్ని ఆకట్టుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ అందరూ రన్ చేయండి. తెలుగు వారంతా యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ అందరికి ఉపయోగపడే విధంగా మీరు సక్సెస్ అవ్వాలని యూట్యూబ్ పెద్ద గొప్ప విషయం కాదు. కేవలం మనం వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ముందుకెళ్తుంటే ప్రేక్షకుల అభిమానాన్ని పొందవచ్చు. వీడియోలు అప్లోడ్ చేస్తూ వెళ్ళటమే. కనిపిస్తున్న పెదరావూరు పెదరావూరు విలేజ్ గుడి అది. ఇటువైపు మనం శివాలయం రోడ్డుకి వెళ్తున్నాం. శివాలయం రోడ్డు ఇదే. కనిపించే శివాలయం పెదరావూరు. కనిపించేది మసీదు. 2 శివాలయం, మసీదు 2 కలిపే ఉన్నాయి. రోడ్లో మనం వెళ్తున్నాం. ప్రయాణం